వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లంక బిందెలు ఎక్కడున్నాయని వచ్చిండమ్మా. అదేది రాజు కేసీఆర్ కట్టుకున్న దాంట్లో బంగారు కుండ్లు పెట్టుకొని బంగారు కుండీల మీద ప్రతి ఒక్క దాని మీద బాత్రూమ్ కూర్చుంటున్నాడు అని అంటున్నాడు. ఇప్పుడు అదే బట్టి విక్రమార్కకి ఇచ్చిండు, ఇప్పుడు బంగారు దాంట్లోనే కూర్చుంటున్నా పైకైనా. ఇక సుంగిశాల ఇక్కడ 100 కోట్లతో రిటర్నింగ్ వాళ్ళు కొట్టుకోపోయిందాక ఏ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతున్నా కదా దాని గురించి, ఏ బీజేపీ నాయకుడు మాట్లాడుతున్నారు. నీళ్ళు ఇచ్చిన ఆయనకు నోటీసులు ఇస్తారు, ప్రాజెక్టు కట్టిన ఆయన పక్క పండు కూర్చోబెట్టుకొని చేస్తున్నాడు. ఈ రోజు ఏదో రేవంత్ రెడ్డి వచ్చి ఇది సక్కగా లేదు అది సక్కగా లేదు అని చెప్పడం తప్ప ఆయన చేసిన 6 గ్యారెంటీలు ఏం అమలు కాలేదు. ఆయనకి ఏంటంటే ఏదో సాకు కావాలని చెప్పేసి దీన్ని బట్టి ఇప్పుడు వర్షం ఏమున్నదమ్మా, రేవంత్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత దుర్మార్గంగా ఆయన వచ్చుడే మొత్తము ఒక మేడిగడ్డ దగ్గర 2 పిల్లలు కూలినందుకు మొత్తం కాళేశ్వరం కూలినడం చాలా తప్పు. అది కరెక్ట్ నిజం తెలుసుకొని మాట్లాడాలి. ప్రస్తుతం మనం ఉంది ట్యాంక్ బండ్ దగ్గర బీఆర్కే భవన్ మనకు అపోజిట్ లో కనిపిస్తోంది. కంప్లీట్లీ ఇటువైపు అటువైపు పూర్తిగా వెహికల్స్ చూడొచ్చు. అట్లాగే చాలా మంది కార్యకర్తలు అన్ని ప్రాంతాల నుంచి వచ్చిర్రు, మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి చూడండి, మన కనుచూపు మేరలో ఇటు అనుకోండి ఆర్ అగైన్ బీఆర్కే భవన్ వైపు ఇటువైపు చూసినా కూడా పూర్తిగా అన్ని జిల్లాల నుంచి కూడా కార్యకర్తలు వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఒక్కసారి చూద్దాం, బీఆర్కే భవన్ దగ్గర ఒక్కసారి చూడండి, ఇటువైపు కార్యకర్తలే అండ్ అటువైపు కూడా కార్యకర్తలే పూర్తి స్థాయిలో మనకు కనిపిస్తున్నారు. కేసీఆర్ గారు మేడిగడ్డ ప్రాజెక్ట్ కట్టిండు, 2 పిల్లర్లు కాగానే ఎన్డీఎస్ఏ వచ్చింది, వాళ్ళు చూసింది, ధృవీకరించారు, ఇప్పుడు కమిషన్ వేసిండు. ఇక సుంగిశాల ఇక్కడ 100 కోట్లతో రిటర్నింగ్ వాళ్ళు కొట్టుకోపోయిందాక ఏ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతున్నా కదా దాని గురించి, ఏ బీజేపీ నాయకుడు మాట్లాడుతున్నారు. 8 మంది కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు, 8 మంది బీజేపీ వాళ్ళు గెలిచారు. మరి ఆడికి ఎందుకు ఎన్డీఎస్ఏ పోదు? శ్రీశైలం కన్నా టన్నెల్ కూలిపోయింది, 8 మంది చచ్చిపోయారు, 2 పీనుగులు తీసారు, మిగతా పీనుగులు అన్నీ ఉన్నాయి. ఎటువంటి 8 మంది ఎంపీలు ఎటుపోయారు, కాంగ్రెస్ వాళ్ళు ఎటుపోయాడు, బీజేపీ వాళ్ళు ఎటుపోయాడు. అంటే ప్రజల పక్షాన నిలబడి రైతుల పక్షాన కొట్లాడి కేవలం ప్రజలకు చివరి ఆయకట్టు వరకు నిలిచిన కేసీఆర్ గారు దగ్గర అవుతున్నాడు. కాబట్టి మా యొక్క కేసీఆర్ గారిపై అభియోగాలు మోపే ప్రయత్నం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉన్నారు. అన్న రైట్ అన్న ఇంకొకటి అన్న నినాగం అన్న ప్లీజ్ అన్న చిన్న మాట అన్న ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషమే అన్న నినాగం మొన్న మన గంధమల్ల ప్రాజెక్టుకు రేవంత్ రెడ్డి పై శంకుస్థాపన చేసిండు. ఆలేరు భువనగిరి జిల్లాల ప్రాంతంలో దగ్గర 4-5 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఉంటుందని దానికి నీళ్ళేనగా తీసుకొస్తారక్క. గంధమల్ల ప్రాజెక్టుకు నీళ్లు పోయేదే మల్లన్న సాగర్ నుంచి. మల్లన్న సాగర్ లేకపోతే గంధమల్ల ప్రాజెక్టుకు గోదావరి నీళ్ళు ఎక్కడి? సరే మా మేడిగడ్డ కట్టి పెరలు పెట్టే కూలిపోయింది, మరి కూలిపోయింది దాంట్లో గోదావరి నీళ్ళు ఏమైనా వచ్చినాయి? సమాధానం చెప్తారా? కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఉన్నదా, బీజేపీ వాళ్ళ దగ్గర ఉన్నదా? నాయకుడు ఇవ్వ అడుగుతారేమో లోపల. డెఫినెట్లీ మా దగ్గర మా మాజీ మంత్రివర్యులు మా హరీష్ అన్న గారు కంప్లీట్ గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లోనే మొత్తం పూర్తిగా వివరించడం జరిగింది. ఆ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషనే ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ కు సమాధానంగా మేము భావిస్తా ఉన్నాం. మాకు కమిషన్ అంటే గౌరవం ఉన్నది. మా కేసీఆర్ గారు మాకు డిసిప్లిన్ నేర్పిండు, హరీష్ అన్న గారు మాకు క్రమశిక్షణ నేర్పిండు. వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు అడిగినా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ దగ్గర ప్రశ్నలు ఉన్నాయో లేవో కనుక్కోమండి. థ్యాంక్ యూ. చేస్తూ పెట్టు. ఈ ఫ్లైఓవర్స్ అన్ని ఎట్లయినాయి? ఆయన ఇట్లా కేసీఆర్ ఇట్లకి వెళ్ళి పెడతాడా? సరిపోతుంది ఒక సంసారంలో? అవును, ఆయన బరాబర్ అప్పు తెచ్చిండు, ఇక ఫ్లైఓవర్స్ కట్టిండు, హైదరాబాద్ను అందాల రాజధానిగా తీర్చిదిద్దుడు. నువ్వు దిద్దు ఇంతకన్నా ఎక్క, నీకు తప్పకుండా సహకరిస్తాం. మేము బీఆర్ఎస్ వాళ్ళమైనా నీకు తప్పకుండా సహకరిస్తాం. అభివృద్ధి చెయ్యు, అందులో తప్పులేదు. నీకు ప్రజలు ఓట్లేసారు, గెలిపించారు, సంతోషమే, మేము కూడా సహకరిస్తాము. కానీ నువ్వు ఎక్కడ అభివృద్ధి చేస్తున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? కేసీఆర్ అప్పులు తెచ్చిండు అంటావు, నువ్వేమో అప్పులు లేక సత్యపరుచున్నామన్నా. నువ్వు ఉన్నావా? నువ్వెట్లా అప్పు చేస్తున్నావు? అంతే కదా, అంతే కదా, నువ్వెట్లా అప్పు చేస్తున్నావు? ఈ నాయకులు కానీ పూర్తి స్థాయిలో కంప్లీట్గా అక్కడ ఆ బిల్డింగ్ల పైన ఎక్కి కూడా చాలా మంది చూస్తున్నారు, మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అనరాని మాటలు అనుడు ఒక ముఖ్యమంత్రి అనే మాటలేనా?
నువ్వు మంచి పని చేసి బిడ్డ 50 ఏళ్ళు నిన్ను అనేట ఇప్పుడు ఈ విచారణ పేరు మీద ఆయన ఇప్పుడు నీళ్ళు ఇచ్చిన ఆయనకి నీళ్ళు ఇచ్చిన ఆయనకి నోటీసులు ఇస్తారు. ప్రాజెక్ట్ కట్టిన ఆయన పక్కపండ కూర్చోబెట్టుకొని చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆయన పక్కపండ కూర్చొని బేరం చేస్తుండు. నీళ్ళు ఇచ్చిన ఆయనకేమో నోటీసులు ఇస్తుండు. ప్రాజెక్ట్ కట్టిన ఆయనకేమో ఆయన పక్కపండ కూర్చొని బేరసారాలు చేస్తుండు రేవంత్ రెడ్డి. మీకేం చేసిండు అంటే కేసీఆర్ ఏమైనా చేయాలి కదా, ఇంతగానం మీరు ఇంత ప్రేమ చూపెడుతున్నారు కదా, మీకేం చేసిండు? మాకు ఏం చేసిండంటే ఇక్కడ తెలంగాణ ఆడ చూస్తే కనబడుతుంది కదా, సెక్రటేరియట్ కట్టిండు. తెలంగాణ ఆనవాళ్ళు కాదా? అమరవీరుల స్తూపం కట్టిండు, ఆనవాళ్ళు కాదా? అంబేద్కర్ బొమ్మ అక్కడ కనబడుతుంది, అక్కడ అది ఆనవాళ్ళు కాదా? అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ తీసుకొచ్చిండు కేసీఆర్. తీసుకొచ్చిండు తెలంగాణ. కాంగ్రెస్ ఏం చేయలేదు. కాంగ్రెస్ చేసేది ఉంటే ఇప్పుడు అనాలి కదా, ఇంతకుముందు ఎప్పుడో చేస్తుంది కదా. 1400 విద్యార్థుల ప్రాణాలు తీసింది కాంగ్రెస్. కాంగ్రెసే తీసింది. వాళ్ళు ముందిస్తే వాళ్ళు రావకపోదు కదా. సో ఇది ఒకసారి చూడండి, పూలు తీసుకొచ్చిండు, అట్లాగే ఇగో దిష్టి బాగా అయిందట, అందుకని గుమ్మడికాయ తీసుకొచ్చి బాపుకి దిష్టి తీస్తాము అనేటువంటి మాట చెప్తున్నారు. ఇట్లా చాలామంది అభిమానులు ఇక్కడ మనం చూడొచ్చు. ఒక రకంగా నిజంగా చెప్పాలంటే ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టంగా మారిపోయింది. ఒక్కసారి అది చూడండి, కంప్లీట్లీ మన కనుచూపు మేరలో ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడి వరకు కూడా జనాలే కనిపిస్తున్నారు. మళ్ళీ ఇటువైపు చూస్తే ఇటువైపు కూడా అటుపోయిండు ఇటుపోయిండు అని అంటున్నాడు. ఎందుకు సార్, ఎందుకు ఏం చేసినాం మేము? దొంగతనం చేసినామా? మరి నిలబడ్డా మురికే ఏం చేసినా? దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఎక్కడి నుంచి వచ్చింది? ఎల్బీ నగర్ కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చినాం. ఎల్బీ నగర్ కాన్స్టిట్యూన్సీ మేడం, అక్కడి నుంచి వచ్చినాం మేము. ఇక్కడ మా ఫ్రెండ్స్ కొంచెం ఇక్కడ రాండి, మీరు ఎక్కడి నుంచి రావాలంటే మేము ఇటు వచ్చినాం. అక్కడ కూర్చున్న వాళ్ళం. సార్ ఏంది అట్లా మాట్లాడుతున్నాడు? మేమేమో చేస్తున్నట్టు మీ ముగ్గురం ఇటు తప్పు. లోపలనే ఉన్నారు కదమ్మా, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కదా. కాదు సార్ ఏమంటున్నాడు, వీళ్ళు ముగ్గురు ఇక ఈ అమ్మాయిల్ని మేడం వాళ్ళని నిలుచుకొని చెప్తున్నాడు, వీళ్ళు ముగ్గురు అటు నుంచి ఇటు నుంచి వస్తున్నారు చూడండి. అంటే మేమేం చేస్తున్నాం మేడం? మేమేం చేయట్లేదు కదా. సో చూడొచ్చు, ఇది అభిమానం. సో ఒక్కసారి అక్క మేము సిద్దిపేట నియోజకవర్గం నుంచి వచ్చినాం అక్క. సుమారు ఒక 1000 మంది విద్యార్థి యోజన నాయకులు అందరం కూడా మా యొక్క కేసీఆర్ గారికి మద్దతుగా రావడం జరిగింది అక్క. మెయిన్ టాపిక్ ఏంటంటే ఈరోజు మా కేసీఆర్ గారికి సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో భాగంగా మా కేసీఆర్ గారు అన్ని విధాలుగా సహకరిస్తారు. వాళ్ళు ఎలాంటి ప్రశ్న అడిగినా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మా దగ్గర సమాధానాలు ఉన్నాయి కానీ వాళ్ళ దగ్గర ప్రశ్నలు ఏమున్నాయో మాకు తెలియదు. నెంబర్ 1. నెంబర్ 2, కేవలం ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు జలదోపిడీ చేసినటువంటి మూల కుట్రదారుడు చంద్రబాబు నాయుడు గతంలో ఏం చేసిండు? బాబ్లీ ప్రాజెక్టు దగ్గర నీటి లభ్యత లేని దగ్గర నేను బాబ్లీ ప్రాజెక్టు కడతానని పోయారు. మహారాష్ట్రలో ఈ పంత వల్ల కొట్టిరు. ఆనాడు లాఠీచార్జ్ అయితే ప్రస్తుతం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తొత్తులకు, చంద్రబాబు నాయుడు నాయకులకు అందరూ కూడా తెలుసు. దాని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిండు. అతను ఏం చేసిండు? కేవలం 40 టీఎంసీల లభ్యత ఉన్నటువంటి దగ్గర తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కడతాను పోయిండు. తమ్మిడిహట్టి నుంచి ప్రాజెక్టులు కట్టడానికి కంటే ముందే జలయజ్ఞం పేరిట భారీ ఎత్తున దోపిడీ చేసిరక్క. దాని తర్వాత ఏం జరిగింది? వాళ్ళ గవర్నమెంట్ పోయింది, మనం తెలంగాణ కొట్లాడినాం, మా కేసీఆర్ సార్ కొట్లాడు, తెలంగాణ తీసుకొచ్చినాం. దాని తర్వాత CWT అనుమతితోని, గతంలో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ల సలహాల సూచనలతోని, ల్యాడర్ సర్వే తర్వాత CWC యొక్క అనుమతులతోనే మాత్రమే 256 టీఎంసీల నీటి లభ్యత ఉన్న దగ్గరనే మనం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం జరిగింది అక్క, మేడిగడ్డ ప్రాజెక్టు. ఇప్పుడు విషయం ఏంటంటే అక్క, కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఓన్లీ మేడిగడ్డ బ్యారేజ్ ఒకటే కాదక్క. మేడిగడ్డ బ్యారేజ్తో పాటు మనకి సొరంగాలు ఉన్నాయి, వరద కాలువలు ఉన్నాయి, సబ్స్టేషన్లు ఉన్నాయి అక్క. చిన్న ఎగ్జాంపుల్ అక్క, 400 kV సబ్స్టేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్మించాలంటే వాళ్ళకి 10 సంవత్సరాల కాలం పట్టిందక్క. మనము మా కేసీఆర్ గారు, మా యొక్క హరీశన నీటిపారుదల శాఖ మంత్రి ఆనాడు పనిచేసినాక 14 400 kV సబ్స్టేషన్లు నిర్మించినామక్క. కేవలం 2 సంవత్సరాల కాలంలోనే మనం పూర్తి చేసుకున్నామక్క. చివరి ఆయకట్టు వారికి నీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు. అంటే నీళ్ళు ఇచ్చిన కేసీఆర్కు కమిషన్ విచారణలా, రైతు బంధు ఇచ్చిన దేవుడు మా కేసీఆర్కు కాళేశ్వరం విచారణలా, లేక కనీసం మా యొక్క ఒక్క నిమిషం అన్న, కేవలం రైతులను ఆదుకునే దుస్థితి యొక్క కాంగ్రెస్ పార్టీకి లేదు. వాళ్ళు బోనస్ ఇస్తా అన్నారు, బోనస్ దిక్కు లేదు.
వాళ్ళు రైతు బంధు డబ్బులు పెంచిస్తా అన్నారు, దానికి దిక్కు లేదు. పండించిన పంటకు బోనస్ కొంటా అన్నారు, దానికి దిక్కు లేదు. ఇప్పుడు ఎందుకు కూలినాయి 2 పిల్లర్స్, దాని గురించే కదా ఇప్పుడు 1,00,000 కోట్లు పెట్టినరు, పిల్లర్స్ కూలినాయి ఎందుకు అని అడుగుతున్నారు. దానికోసమే విచారణ. అది చెప్పకుండా వేరే వేరే అన్ని చెప్తే ఎట్లా? ఎస్ అక్క, మీరు అడిగిన ప్రశ్నలే సమాధానం ఉన్నది. 1,00,000 కోట్లు కేవలం ఆ 2 పిల్లర్లకు కాలేదక్క. మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది ఒక చిన్న కాంపోనెంట్ అక్క. ఆ కాంపోనెంట్ లో 8 బ్లాక్స్ ఉంటాయి అక్క. ఆ 8 బ్లాక్స్ లో ఒక్క బ్లాక్ లో మాత్రమే 2 పిల్లర్లు పరవెట్టినాయి. అదే ఎట్లా ఎందుకు వచ్చిందంటే దానికంటే బిఫోర్ సీజన్ లో హెవీ ఫ్లడ్స్ వచ్చినాయి అక్క. గతంలో 25 సంవత్సరాల కంటే కింద ఎన్నడూ రానంత ఫ్లడ్ గోదావరి ప్రాజెక్ట్ లో ఫ్లడ్స్ రావడం వల్ల గోదావరిలో ఉష్కుంటది, ఉష్కలా జారిపోతది కాబట్టి అది కుంగినాయి. అదంతా తెలిసి కూడా కట్టిండ్రు అనేది అభియోగం అక్క. కట్టడానికి అనుమతులు ఇచ్చింది సిడబ్ల్యూసి. లేజర్ యొక్క ట్రీట్మెంట్ జరిగిన తర్వాతనే ఒక్క నిమిషమే అక్క. చిన్న ప్రాజెక్ట్ అక్క. హెవీ ఫ్లడ్స్ వచ్చినప్పుడు 2 పిల్లర్లకే అయింది, మరి మిగతా పిల్లలకి ఎందుకు కాలేదక్క? సుందలకి ఎందుకు కాలే, అన్నారంకి ఎందుకు కాలే? వాళ్ళు మేడిగడ్డ ప్రాజెక్టు మా ప్రభుత్వం రాకనే ముందు కట్టిరక్క. ఏది మిడ్మానర్ ఒక్కసారి చూడండి. కాళేశ్వరంపై కాంగ్రెస్ కన్ను, మేడిగడ్డపై రేవంత్ కుట్రలు. మరి బ్యానర్ పట్టుకోవడానికి రీజన్ ఏంటి? ఏడు నుంచి వచ్చిండ్రు ఏంటి? ఒక్కసారి వీళ్ళు వీడికి రానే రావు, అయినా సరే మీరు ఎందుకు వచ్చారు? ఎందుకు రావు? కేసీఆర్ ఎక్కడ చేసినా తెలంగాణ మొత్తానికి అవసరాలను తీర్చిండు కాళేశ్వరం గురించి. ఈరోజు ఏదో రేవంత్ రెడ్డి వచ్చి ఇది చక్కగా లేదు, అది చక్కగా లేదు అని చెప్పడం తప్ప ఆయన చేసిన 6 గ్యారెంటీలు ఏం అమలు కాలేదు. ఆయనకి ఏంటంటే ఏదో సాగు కావాలని చెప్పేసి దీన్ని బట్టి ఏదో చేయడానికి కుట్ర పెడుతుంది తప్ప ఇంకా వేరేది ఏం లేదు. మెప్పు కోసమే మేడం, మెప్పు కోసమే వేరే వాళ్ళు కాదు. ఇప్పుడు కాళేశ్వరం కళ్ళ ముందే కూలింది కదా, 2 పిల్లర్లు కూలినాయి కదా, అయినా సరే కాదు సార్. మీరు బీఆర్ఎస్ కార్యకర్తలాగా కాకుండా తెలంగాణ ప్రజానీకంగా ఒక్క మాట చెప్పండి, కాళేశ్వరం పిల్లర్స్ కూలినాయా కూలలేదా? మేడం అంత పెద్ద ప్రాజెక్ట్ చేసినప్పుడు చిన్న ఉంటాయి, అట్లా ఉండదు మేడం. ఇది ఒక్కటే కాదు, ఒక 50 కూలినాయి. పేర్లు చెప్పుకుంటా పోతే ఇలా గంటలు అడవది. ఇంత పెద్ద పనులు ఈ సెక్రటరియట్ ఎక్కడిది, ఇవన్నీ ఎక్కడి ప్రజాభవన్, ఇవన్నీ భవన్లు అనేవి ఇటువంటి ఏ ప్రభుత్వం అన్న చేసిందా? డెవలప్మెంట్ కాదన్నా, ఈ డెవలప్మెంట్ ఎవరు కాదంటలేరు, ఇవన్నీ మంచి గట్టిండ్రు. ఈ ఉన్న నీళ్లను తీసుకొచ్చేది కుంగిన నీళ్లు తీసుకొచ్చి బయట పంపలేదు. పొద్దుగాల పొద్దు కింద తాగుతున్నాం నీళ్ళు హైదరాబాద్ లో. కానీ చమరగీతం ఈ రోజు నుండి మొదలైంది. కేసీఆర్ గారిని విచారణకు రప్పియడమే రేవంత్ రెడ్డి గారు చేసిన పొరపాటు. ఆల్ రైట్. సో అది అసలు విచారణ కూడా అవసరం లేదు, విచారణకు పిలవడం కూడా తప్పే అన్నటువంటి మాట చాలా మంది అభిమానులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఒక్కసారి చూడండి, ఇక్కడ పోలీస్ బందోబస్తుని మనం స్పష్టంగా చూడొచ్చు. కంప్లీట్గా ఇగో ఈ నుంచి ఆడి వరకు అసలు ఎవరిని కూడా అలౌ చేసే పరిస్థితి లేదు. ఇక్కడ నుంచి బ్లాక్ చేసిన సిచ్యువేషన్నే మనము కంప్లీట్లీ చూస్తున్నాం. ఒక్కసారి అక్కడ చూడండి. 1 సెకండ్ అన్న, ఒక్క నిమిషం. సో ఇది యాక్చువల్లీ ఇది మీడియా జోన్. సో ఒక్కసారి మనం చూడొచ్చు, ఒక్కసారి ఆ పోస్టర్స్ చూడండి. కరువుతో దుమ్ము కొట్టుకుపోయే నేల, పచ్చని పంటలు పండించిన భగీరథ ప్రయత్నమే కాళేశ్వరం అన్నటువంటిది మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. సో ఇట్లా చాలా మంది ఒకసారి చూడండి, తెలంగాణ రైతుల బతుకు చిత్రం కాళేశ్వరం. అంటే కాళేశ్వరంతోని తెలంగాణ బతికే మారిపోతుంది. అట్లాంటిది కాళేశ్వరం మీదనే విచారణ ఏంది అనేది వాళ్ళ వర్షన్. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంది మీ వర్షన్? ఇప్పుడు వర్షన్ ఏమున్నదమ్మా, రేవంత్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత దుర్మార్గంగా ఆయన వచ్చుడే మొత్తము తెలంగాణ గత కేసీఆర్ గారి పరిపాలనలో బ్రహ్మాండంగా నంబర్ 1 స్టేట్గా అభివృద్ధి చెందినని ఇప్పుడున్నటువంటి భారత ప్రధానమంత్రి దాదాపు 10 జనసభలలో చెప్పిండు. తెలంగాణ నంబర్ 1 స్టేట్. నీటిపారుదల విషయంలో కానీ, నీటి పంపకాల విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, పంటల విషయంలో కానీ, సంక్షేమ పథకాల విషయంలో కానీ, అభివృద్ధి, రోడ్లు, భవనాల విషయంలో కానీ, విద్యా విషయంలో కానీ నంబర్ 1 స్టేట్గా తీర్చిదిద్దబడింది కేసీఆర్ గారి పరిపాలన అని. ఈ సందర్భంలో మరి అబద్ధాలు చెప్పి 2023 ఎన్నికలలో అబద్ధాలు చెప్పి పరిపాలనలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు
మరి ప్రజాభివృద్ధిని పక్కకు పెట్టి ఇచ్చిన హామీలు 420 హామీలు పక్కకు పెట్టి 6 గ్యారంటీలు పక్కకు పెట్టి ఈరోజు కేసీఆర్ గారి మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసీఆర్ గారి కుటుంబం మీద ఈరోజు కవితమ్మ మీద కేటీఆర్ గారి మీద కేసీఆర్ గారి మీద సిట్లు వేస్తూ విచారణ కమిషన్లు వేస్తూ దుర్మార్గంగా మరి ఆయన పరిపాలనను తూలనాడాలి, ఆయన ఆనవాలు లేకుండా చేయాలి, ప్రజలలో ఉన్నటువంటి ఆయన మీద ఉన్న అభిమానాన్ని కానీ ప్రేమను కానీ వాటన్నిటిని తీసేయాలనే లక్ష్యంతో అబద్ధపు ప్రచారంలో భాగంగా ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. దీన్ని తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. తెలంగాణ సమాజం తిరగబడుతుంది. ఒక రిపోర్ట్ వచ్చింది, అందులో భాగంగానే విచారణలో హాజరవుతున్నారు. విచారణనే కదా, ఎందుకు ఇంతగానము రావడము, ఏంది ఇంత సంఘీభావము? అంటే ఎక్కడన్నా భయం ఉందా ఆయన అరెస్ట్ అవుతాడు తప్పు చేసిండు అని? భయం కాదమ్మా, తెలంగాణ ప్రజల ఆత్మఘోష, ఆత్మ అభిమానం ఇది. కేసీఆర్ గారు అంటేనే తెలంగాణ ఆత్మాభిమానం, తెలంగాణ ప్రతీక. ఆయన సింగిల్ పాయింట్ ఎజెండాతో మరి పార్టీ పెట్టి రాష్ట్రాన్ని తెచ్చిన తర్వాత, రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు అభివృద్ధి చేసిన తర్వాత, దేశంలోనే నంబర్ 1 స్టేట్గా జీడిపిలో కానీ అభివృద్ధిలో చేసిన తర్వాత అలాంటి ఒక గొప్ప వ్యక్తిని మరి చూడకుండా, ఆయనకు మర్యాద ఇవ్వకుండా విచారణ కమిషన్ల ముందు ఒక దోషిగా నిలబెట్టడం అనేది ఇది రేవంత్ రెడ్డి గారి కుట్ర. ఆయన వెనకాల మోదీ గారు అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి ఆడుతున్నటువంటి ఈ డ్రామా కుట్రలు మేము తిప్పికొట్టడానికి ఈరోజు సంఘీభావంగా మేము ఈ బీఆర్కే భవన్ ఇచ్చేసాం. ఈరోజు ఈ విచారణ కమిషన్లన్నింటినీ ఒకవేళ రద్దు చేసుకోకపోతే ప్రజలు తిరగబడతారు, మీరు ఆపలేరు, జైళ్ళు సరిపోవు మీకు అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నామమ్మా. జైలు కోవడానికి కూడా 100% జైలు పగిలగొడతాం. ఈ బీఆర్కే భవన్ కూడా పగిలిపోతుంది. ఒకవేళ వీళ్ళు దుర్మార్గంగా ప్రవర్తిస్తే రేవంత్ రెడ్డి గారికి నిజంగా మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే అమ్మ అబ్బకు ఉడితే నీవు ఈరోజు శాసనసభ రద్దు చేసి నీవు ఎన్నికలకు దిగు, అప్పుడు నీవు మొగోడిగా ఎమ్మెల్యే గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రిగా. కానీ మా కేసీఆర్ గారి చరిత్ర చాలా గొప్పది. ఏ రోజు ఛాలెంజ్ చేసినా రాజీనామా చేసి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన చరిత్ర కేసీఆర్ గారిది, మళ్ళీ ఎమ్మెల్యే అయిన చరిత్ర కేసీఆర్ గారిది, మళ్ళీ ఎంపీ అయిన చరిత్ర కేసీఆర్ గారిది, తెలంగాణను తెచ్చిన చరిత్ర కేసీఆర్ గారిది, తెలంగాణను అభివృద్ధి చేసిన చరిత్ర కేసీఆర్ గారిది. అలాంటి చరిత్రను తుడిచేసే ఒక విలన్ మరి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మోచేదు నీళ్లు దాగే కుక్క, తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి. కేసీఆర్ అన్న దగ్గరికి మా కేసీఆర్ అన్న అంత మంచి పనులు చేసిండు, ఉద్యమం చేసిండు, ఊపిరి పోసిండు, మన తెలంగాణ మనకు తెచ్చిండు అమ్మ. మా అన్ని చేసి పనులకు ఈ గవర్నమెంట్ ఆయన కోర్టుకు రప్పించుడు సమంజితమా? ఇది కోర్టు కాదమ్మా, జస్ట్ విచారణే. కోర్టు అంటారు, మోటుగా అనుకోరాదు, మోటుగా నాకు అనరాక విచారణ అనరాచిందో రాలేదో అట్లా, అంతేకాదు బిడ్డ. ఎక్కడి నుంచి వచ్చింది? మాది వరంగల్. నా పేరు ప్రమిలాదేవి, నేను మహిళా అధ్యక్షురాలను, ఉద్యమకారురాలను. మా చెల్లె లీలావతి, మా చెల్లె సమ్మక్క, మా తమ్ములు రవి గారు, ఏక్బాల్ గారు, మా వాళ్ళంతా, రవి గారు, మొత్తం వరంగల్ మా వరంగల్ ఉద్యమకారులు వాళ్ళంతా ఆనాడు 2001 నుంచి ఉద్యమం చేసినాం మేము కేసీఆర్ అన్నతోని. మరి అటువంటి కేసీఆర్ అన్న చేయబట్టే అవునవును అయితేనే బిడ్డ చెట్టు కింద నీయాసంటవా ఆసంటవా ఇంత అన్నమో గిన్నమో మంచిలో ఇస్తే ఉద్యమం చేసినాము. చెట్టుకు తిరిగిండు, ఇల్లు తిరిగిండు. అప్పుడు ఒక్క నాయకుడు వచ్చిండు ఆయనతోని 2001 గట్ల పోయే పిల్లగాని గిట్ల పోయే పిల్లగాని అందరినీ ఒకటి తాటి చేసిండు. చేసి కేసీఆర్ నిలబడాలి, ఇప్పుడున్న ఆయన గద్దె దిగాలి. మా పేద నచ్చలేదా సీఎం ఎందుకు ఏమైంది? ఏం చెప్తాను బాబా, ఉత్తగా మా ఎడ్డి మహిళలు పట్టుకొని 4000 ఇస్తానన్నాడు, మా ఎడ్డి పోరగన్ల పట్టుకొని 2500 ఇస్తానన్నాడు, మా పోరగన్లకు 5000 పింఛన్ ఇస్తానన్నాడు. ఇచ్చిండు అవ్వ?
2 లక్షల రైతులకు మాఫీ చేస్తా అన్నాడు. అయింది కదా ఎక్కడ ఇంకా రూపాయల బారాల మంది ఉన్నారు, పావుల మంది అయినరు. ఇల్లు ఇచ్చిండ ఎక్కడ ఇస్తాడు బిడ్డ, 10 5 ఇస్తాడు, ఫోటో కొట్టుకుంటాడు పోతాడు. మా వాళ్ళకే ఇస్తాం, మీకు లేదంటాండ్రు, కొడతాండ్రు, అంగిలిడి చెత్తాండ్రు, లాగులతో చుట్టు కొడతాండ్రు. ఇది కరెక్టేనా అమ్మ? ఒక ముఖ్యమంత్రి చేయించవలసిన పనేనా? ఇంత కష్టపడ్డాడు కేసీఆర్ అన్న. ఎంతో మంది నాయకులక్కడ శంకర్ సార్ను పట్టుకున్నాడు, మా కాలేజీ రావాలని పట్టుకున్నాడు, మా భూపతి కృష్ణమూర్తి అన్నను పట్టుకున్నాడు. ఆయన ఆనాడు వీళ్ళందరితో విద్యాసాగర్ సారు వెంబడున్నాడు మా కేసీఆర్ అన్నతో. ఎందరో మహానుభావులు, శాస్త్రజ్ఞులు, వేదవతులు, వీళ్ళందరూ పండితులు, విద్యార్థులు వీళ్ళంతా కలిసి నానా సపోర్ట్ చేయి. మీరు నివేదికలు చూసిండ్రా అన్న? అందులోకెళ్ళి అసలు ఎన్ని పంటలకు నీళ్లు వచ్చినాయి మీకు తెలుసా? 2 పంటలకు నీళ్లు వచ్చినాయి. కాళేశ్వరం నీళ్లు వచ్చినాయి, కాళేశ్వరం నీళ్లు వచ్చినాయి. కాళేశ్వరం నీళ్లు ఇప్పటికి ప్రతి ఒక్కరు తాగేటండి ఏమో లేదు. ఇప్పుడు మేము మీకు తెలియదన్న, మీకు ప్రేమ ఉండిండొచ్చు కానీ ఆ నీళ్ళు ఏం రాలేవన్నా. సరే కాళేశ్వరం గురించి నీళ్ళేవి మరి వచ్చే నీళ్ళేవి మీరు చెప్పండి. ఈ మెదక్ కాదు, ఈ వచ్చే నీళ్ళు ఎక్కడి, ఈ వచ్చే నీళ్ళు అవి. ఈ హైదరాబాద్ లో నీళ్లు తాగుతున్నా అంటే ఎన్ని ట్యాంకర్లు సరిపోకుండా ఎన్ని చేస్తుండే ఏంటి? ఈ వచ్చే నీళ్ళు ఎక్కడి మీరు ఒక మాట చెప్పండి. ఇంత ప్రేమ ఉన్నది మరి కేసీఆర్ గారిని ఎట్లా ఓడగొట్టుకున్నారు? అదే మేడం, మేము ఓడుకోలేదు మేడం. అసలు ఎప్పుడు ఓడుకున్నాం మేము? అసలు రైతు బంధు 2 లక్షలు ఇస్తాను, అది ఇస్తాను అని చెప్పేసి ఏదో మాయమాటలు చెప్పి గెలిచిండు కానీ వేరే ఏం లేదు. మాయమాటలు చెప్పి బతికి ఆయన గెలిచిండు కానీ ఆయన నిజానికైతే గెలవలేదు. ఆయన మేము మేడ్చల్ నుంచి వచ్చాం. వాటర్కి ఇప్పుడు ఇబ్బంది అవుతుంది మేడం. వారానికి 15 రోజులకు ఒకసారి వస్తున్న నీళ్లు. ఇంతకుముందు రోజు విడిచి రోజు వచ్చేది, వారం 10 రోజులకు వస్తున్న నీళ్ళు ఇప్పుడు మాకు మెడ్చల్లో. మున్సిపాలిటీ కూడా వాటర్ లేకుండా పోతుంది మాకు. ఎందుకంటే అక్కడ ప్రాబ్లం ఎందుకంటే కాళేశ్వరం నుంచి నీళ్ళు ఎత్తిపోయలేదు కాబట్టి నీళ్ళు వస్తలేవు. నీళ్ళు వచ్చాయి, తాగునీరు లేకుండా జనాలు వస్తున్నారు. ఇప్పుడు మేడం కాళేశ్వరం కూడింది చాలా రాంగ్ మేడం. అది కాళేశ్వరం అంటే మొత్తం 18 బ్యారేజీలు కలిపి ఒక కాళేశ్వరం మేడం. ఒక మేడిగడ్డ దగ్గర 2 పిల్లలు కూలినందుకు మొత్తం కాళేశ్వరం కూలినడం చాలా తప్పు. అది కరెక్ట్ నిజం తెలుసుకొని మాట్లాడేది. కాళేశ్వరం మొత్తం కూడలేదు, 18 బ్యారేజీలు కలిపితే ఒక కాళేశ్వరం అవుతుంది. ఇలా కాళేశ్వరం ఉండబట్టి కొండపోచమ్మ నీళ్ళు వస్తున్నాయి, మల్లన్న సాగర్ నీళ్ళు వస్తున్నాయి. మరి ఏడంగా వచ్చాయి మేడం. ఎందుకు ఓడిపోయాడంటే కేసీఆర్ రైతు బంధు 12,000 ఇస్తే మేము 15,000 ఇస్తామని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పిండు. కేసీఆర్ ఏమో ఇంట్లోకించి ఇచ్చిండా, నీరు కూడా ఇస్తాడని చెప్పి జనాలు అట్లా మారారు. కళ్యాణ్ లక్ష రూపాయలు ఇస్తా అంటే 1,00,000 కాదు 1 తులం బంగారం ఎక్కిస్తాడు. అందుకే కేసీఆర్ ఏమో ఇంట్లోకించి ఇచ్చిండా, ఈయన కూడా ఇస్తాడు అని చెప్పి జనాలను నమ్మించి మేడం బూటకు మాటలు మోసం మాటలు చెప్పి నమ్మించి రేవంత్ రెడ్డి గద్ద పైన కూర్చున్నాడు. ఇలా 18 నెలలు అయింది. ఏమైనా చేస్తున్నాడా? ఒక పనున్న చేసినట్టు అనిపిస్తుందా? ఏం చేయలేదు, లేదు. ఒక్క రూపాయి ఏమొస్తలేవా పైసలు? ఫ్రీ బస్ ఇచ్చిండు, ఆడలో కోట్లలో పెట్టిండు, ఆడలో మొగల కోట్లలో పెట్టిండు ఇంటికాడ. అది తప్పి కూడా ఏం ఇచ్చింది. జై తెలంగాణ. రైతు భరోసా వస్తుందా మీకు? పొలం 5 ఎకరాలు దాటిన రైతులకు ఎవరికి కూడా ఇంతవరకు రైతు భరోసా ఇవ్వలేదు. 5 ఎకరాల లోపు ఇచ్చినా అని బుటకు మాటలు చెప్తుంది కానీ అది ఎవరికి పడ్డది. చిన్నకారు రైతులను అడిగితే మాకు వాళ్ళేదంటారు, పెద్ద రైతులను అడిగితే మాకు వాళ్ళేదంటారు. ఎవరికి కూడా రైతు భరోసా రాలేదు. 4 ఎకరాల వరకు అయితే ఇచ్చిండ్రు. 15,000 అన్నాడు, 12,000 అన్నాడు. ఆ 12,000 కాదు కదా, అసలు ఏది వస్తలేదు. రైతు భరోసా ఇచ్చారు. మీరు కౌలుకి ఇచ్చిండ్రా? నేను వ్యవసాయం చేస్తున్నా. నాకు ఏమేస్తారు? వరేస్తాను నేను, వరేస్తా. ఈసారి బాగా పంట వచ్చింది అని అన్నారు కదా, వరి మంచి వచ్చిందా పంటలు? మరి నీళ్ళు లేకపోతే ఎట్లా వచ్చింది? మరి అదే నువ్వే అంటున్నావు కదా, కేసీఆర్ నీళ్ళు తేలన్నాడు. నీళ్ళు వస్తేనే కదా. ఇప్పుడు 3 నెలల పంట, 3 నెలల బియ్యం ఉత్తగా ఎట్లిస్తున్నాడు? ఇప్పుడు 3 నెలల బియ్యం ఎట్లిస్తున్నాడు అడ్వాన్స్ గా? అలా వచ్చిన పంట ఎక్కువ వండింది కాబట్టి. కాదన్న, గింత మంది ఎందుకు వచ్చారు? గింత మంది అసలు మా నాయకుడు పిలిస్తే విచారణ మేము కూడా వస్తాం వెంబడి. మా నాయకుడు ఎక్కడ జస్ట్ విచారణ కదా. ఎందుకు అంటే భయంతోనా? ఏమన్నా చేస్తారన్నా? ఏం చేస్తారు మేడం? భయము రేవంత్ రెడ్డికి మేడం. భయము రేవంత్ రెడ్డి కాబట్టి ఇంతమంది పోలీసులను పెట్టిండు. ఒక్కడు వస్తేనే ఇంతమంది ఉన్నారంటే అర్థం చేసుకోండి మీరు ఎంత భయపడి. కాదు, అట్లా కాదు. కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు,
వచ్చినప్పుడు ఆయనకు రెస్పెక్ట్ ఉంటది, ఆయనకు మినిమం ఉంటది. గంతే మీరు భయపడి మీరు వచ్చిండ్రు అభిమానంతో వచ్చినాము, అభిమానంతో ఇంకా చాలా తక్కువ వచ్చినాము, చాలా అంటే చాలా తక్కువ వచ్చినాము. ఇంకా చాలా మంది వస్తారు, ఇంకా ముందు ఉంది, చూపిస్తాం అప్పుడు. మాకు ఎలాంటి భయం లేదమ్మా, తప్పకుండా. మా నుంచి వచ్చారు సార్ అమ్మా, మేము మెదక్ డిస్టిక్ రేగోడ్ మండలం నుంచి మేము వచ్చినాము. తప్పకుండా మేము గౌరవిస్తాము. కమిషనర్ గారు పిలిచినట్టు తప్పకుండా చట్టాన్ని గౌరవిస్తాము. మా అధినేతకు ఎలాంటి భయం లేకుండా వస్తామన్నాము. తప్పకుండా మా అధినేత వచ్చిండు, తప్పకుండా కమిషన్ ముందు హాజరవుతాడు. ఏదన్నా నిజాయితీగా మాట్లాడతాము. మేము ఎప్పుడు కూడా మా అధినేత గౌరవంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడిండు. ఇక ముందు కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఓన్లీ కమిషన్ కోసమే కేసీఆర్ మీద దుర్భాషలు ఆడుకుంటూ ఏది మాట్లాడినా ఏదైనా అన్ని అబద్ధాలు మాటలు చెప్పుకుంటూ ఇది చేసిండు తప్ప అని. కేసీఆర్ ఇచ్చినవి ఏమి ఇచ్చిండమ్మా? రైతు భరోసా లేదు, రుణమాఫీ లేదు, తులం బంగారం లేదు, కేసీఆర్ కిట్టు లేదు, బతుకమ్మ చీర లేదు, ఇంకేది ఆడేళ్ళకి 2500 ఇస్తాను. మరి ఇవన్నీ కావాలంటే పైసలు లేవు. పైసలు లేవని తెలియదమ్మా, పైసలు లేవని తెలుసు. లంక బిందెలు ఎక్కడున్నాయని వచ్చిండమ్మా. అదేది రాజు కేసీఆర్ కట్టుకున్న దాంట్లో బంగారు కుండ్లు పెట్టుకొని బంగారు కుండీల మీద ప్రతి ఒక్క దాని మీద బాత్రూమ్ కూర్చుంటున్నాడు అని అంటున్నాడు. ఇప్పుడు అదే బట్టి విక్రమార్కకి ఇచ్చిండు, ఇప్పుడు బంగారు దాంట్లోనే కూర్చుంటున్నా పైకైనా. బట్టి విక్రమార్క ఇప్పుడు దాంట్లోనే కూర్చుంటున్నాడా? బట్ ఇప్పుడు అంతే కదా, కేసీఆర్ కట్టుకున్నాడు అని అన్నాడు. మరి ఇప్పుడు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం కిందకి ఇచ్చిండు. ఇప్పుడు డిప్యూటీ సీఎం కూడా బంగారు పల్లెంలోనే కూర్చుంటున్నాడు కదా ఏర్గన్కి. మరి అది తెలియదా? అది ఇప్పుడు ఇంకోటి తులం బంగారం ఏమైందమ్మా? బస్ అంటే ఇచ్చాడు రోజు ఆడలు. ఆయనే చెప్తున్నారు కదండి పైసలు లేవు అని, సీఎంఏ చెప్తారు. అవునమ్మా, లంక బిందెలు ఉన్నాయని ఎట్లా వచ్చిండు? నేను లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చిన. ఉన్నాయి అని అనుకున్నాము, కానీ తీరా చూస్తే లేవు అని చెప్పిండు ఆయన. అదేనమ్మా, ఆయన చెయ్యాలి. మేము కూడా ఖచ్చితంగా మేము ఈ ప్రభుత్వానికి మేము ఎప్పుడు సహకరిస్తాము. కానీ ప్రజలను ఈ రాష్ట్రాన్ని ముందుకు నడపండి. అవన్నీ కావాలంటే మళ్ళీ అప్పు చేయాలి. ఓకేనా మీకు? అవన్నీ చేయాలంటే అప్పు కావాలి. చేయాలి కదా మా కేసీఆర్. ఎట్లా మరి? అట్లా మన పిల్లలకి ఎట్లా, మళ్ళా మీ పిల్లలకి ఎట్లా, మనం అది కూడా ఆలోచించాలి కదా. ఆలోచించారు తెలంగాణ ఈయన కూడా తెచ్చింది కదా, ఈయన కూడా లేవు కాబట్టి అప్పు చేసే చెయ్యాలి అని చెప్తున్నాడు. చెయ్యనా? అప్పు చెయ్యని తెలంగాణ నడిపేలే కదా, రాష్ట్రానికి ముందుకు నడిపించి మంచిగా చేస్తేనే బాగుంటది కదా. మంచిగా చేస్తేనే బాగుంటది. తప్పకుండా కేసీఆర్ గారు మేడిగడ్డ ప్రాజెక్ట్ కట్టిండు. 2 పిల్లర్లు కాగానే ఎన్డీఎస్ఏ వచ్చింది, వాళ్ళు చూసింది, ధృవీకరించారు, ఇప్పుడు కమిషన్ వేసిండు. ఇంకా సుంగిశాల కాడ 100 కోట్లతో రిటర్నింగ్ వాళ్ళు కొట్టుకోపోయిందాక ఏ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతున్నా కదా దాని గురించి? ఏ బీజేపీ నాయకుడు మాట్లాడుతున్నారు? 8 మంది కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు, 8 మంది బీజేపీ వాళ్ళు గెలిచారు. మరి ఆడికి ఎందుకు ఎన్డీఎస్ఏ పోదు? శ్రీశైలం కాడ టన్నెల్ కూలిపోయింది, 8 మంది చచ్చిపోయారు, 2 బీరింగులు తీసారు, మిగతా బీరింగులు అన్నీ ఉన్నాయి. ఎటువంటి 8 మంది ఎంపీలు ఎటుపోయారు? కాంగ్రెస్ వాడు ఎటుపోయిండు, బీజేపీ ఎటుపోయిండు? అంటే ప్రజల పక్షాన నిలబడి రైతుల పక్షాన కొట్లాడి కేవలం ప్రజలకు చివరి ఆయకట్టు వరకు నిలిచిన కేసీఆర్ గారు దగ్గర అవుతున్నాడు. కాబట్టి మా యొక్క కేసీఆర్ గారిపై అభియోగాలు మోపే ప్రయత్నం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉన్నాయి. అన్న రైట్ అన్న, ఇంకొకటి అన్న, అన్న ప్లీజ్ అన్న, చిన్న మాట అన్న, ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషమే అన్న. నిన్నగా మొన్న మన గంధమల్ల ప్రాజెక్టుకు రేవంత్ రెడ్డి పోయి శంకుస్థాపన చేసిండు. ఆలేరు భువనగిరి జిల్లాల ప్రాంతంలో దగ్గర 4-5 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఉంటుందని. దానికి నీళ్ళేనగా తీసుకొస్తారక్క? గంధమల్ల ప్రాజెక్టుకు నీళ్లు పోయేదే మల్లన్న సాగర్ నుంచి. మల్లన్న సాగర్ లేకపోతే గంధమల్ల ప్రాజెక్టుకు గోదావరి నీళ్ళు ఎక్కడి? సరే మా మేడిగడ్డ కట్టి పెరలు పెట్టే కూలిపోయింది. మరి కూలిపోయింది దాంట్లో గోదావరి నీళ్ళు ఏమైనా వచ్చినాయి? సమాధానం చెప్తారా? కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఉన్నదా? బీజేపీ దగ్గర ఉన్నదా? నాయకుడు ఇవే అడుగుతారేమో లోపల. డెఫినెట్లీ మా దగ్గర మా మాజీ మంత్రివర్యులు మా హరీష్ అన్న గారు కంప్లీట్ గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లోనే మొత్తం పూర్తిగా వివరించడం జరిగింది. ఆ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషనే ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ కు సమాధానంగా మేము భావిస్తా ఉన్నాం. మాకు కమిషన్ అంటే గౌరవం ఉన్నది. మా కేసీఆర్ గారు మాకు డిసిప్లిన్ నేర్పిండు, హరీష్ అన్న గారు మాకు క్రమశిక్షణ నేర్పిండు. వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు అడిగినా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ దగ్గర ప్రశ్నలు ఉన్నాయో లేవో కనుక్కోమండి. థ్యాంక్ యూ. అటుపోయిండు ఇటుపోయిండు అని అంటున్నాడు. ఎందుకు సార్? ఎందుకు? ఏం చేసినాం మేము? దొంగతనం చేసినామా? మరి నిలబడ్డా ఊరికే ఏం చేసినా? దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం.
ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చినాం. ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ మేడం, అక్కడి నుంచి వచ్చినాం మేము. ఇక్కడ మా ఫ్రెండ్స్ కొంచెం ఇక్కడ రాండి, మీరు ఎక్కడి నుంచి రావాలంటే మేము ఇటు వచ్చినాం. అక్కడ కూర్చున్న వాళ్ళం. సార్ ఏంది అట్లా మాట్లాడుతున్నాడు, మేమేమో చేస్తున్నట్టు మీ ముగ్గురం ఇటు తప్పు. లోపలనే ఉన్నారు కదమ్మా, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కదా. కాదు, సార్ ఏమంటున్నాడు, వీళ్ళు ముగ్గురు ఇక ఈ అమ్మాయిల్ని మేడం వాళ్ళని నిలుచుకొని చెప్తున్నాడు, వీళ్ళు ముగ్గురు అటు నుంచి ఇటు నుంచి వస్తున్నారు చూడండి. అంటే మేమేం చేస్తున్నాం మేడం, మేమేం చేయట్లేదు కదా. సో చూడొచ్చు, ఇది అభిమానం. సో ఒక్కసారి అక్క మేము సిద్దిపేట నియోజకవర్గం నుంచి వచ్చినాం అక్క. సుమారు ఒక 1000 మంది విద్యార్థి యోజన నాయకులు అందరం కూడా మా యొక్క కేసీఆర్ గారికి మద్దతుగా రావడం జరిగింది అక్క. మెయిన్ టాపిక్ ఏంటంటే ఈరోజు మా కేసీఆర్ గారికి సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో భాగంగా మా కేసీఆర్ గారు అన్ని విధాలుగా సహకరిస్తారు. వాళ్ళు ఎలాంటి ప్రశ్న అడిగినా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మా దగ్గర సమాధానాలు ఉన్నాయి కానీ వాళ్ళ దగ్గర ప్రశ్నలు ఏమున్నాయో మాకు తెలియదు. నెంబర్ 1. నెంబర్ 2, కేవలం ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు జలదోపిడీ చేసినటువంటి మూల కుట్రదారుడు చంద్రబాబు నాయుడు గతంలో ఏం చేసిండు, బాబ్లీ ప్రాజెక్టు దగ్గర నీటి లభ్యత లేని దగ్గర నేను బాబ్లీ ప్రాజెక్టు కడతానని పోయిరు. మహారాష్ట్రలో ఈ పంత వల్ల కొట్టిరు. ఆనాడు లాఠీ చార్జ్ అయితే ప్రస్తుతం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తొత్తులకు, చంద్రబాబు నాయుడు నాయకులకు అందరూ కూడా తెలుసు. దాని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిండు. అతనేం చేసిండు, కేవలం 40 టీఎంసీల లభ్యత ఉన్నటువంటి దగ్గర తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కడతాను పోయిండు. తమ్మిడిహట్టి నుంచి ప్రాజెక్టులు కట్టడానికి కంటే ముందే జలయజ్ఞం పీరియడ్ భారీ ఎత్తున దోపిడీ చేసిరక్క. దాని తర్వాత ఏం జరిగింది, వాళ్ళ గవర్నమెంట్ పోయింది, మనం తెలంగాణ కొట్లాడినాం, మా కేసీఆర్ సార్ కొట్లాడిను, తెలంగాణ తీసుకొచ్చినాం. దాని తర్వాత CWT అనుమతితోని, గతంలో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ల సలహాల సూచనలతోని, ల్యాడర్ సర్వే తర్వాత CWC యొక్క అనుమతులతోనే మాత్రమే 256 టీఎంసీల నీటి లభ్యత ఉన్న దగ్గరనే మనం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం జరిగింది అక్క, మేడిగడ్డ ప్రాజెక్టు. ఇప్పుడు విషయం ఏంటంటే అక్క, కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఓన్లీ మేడిగడ్డ బ్యారేజ్ ఒకటే కాదక్క. మేడిగడ్డ బ్యారేజ్తో పాటు మనకి సొరంగాలు ఉన్నాయి, వరద కాలువలు ఉన్నాయి, సబ్స్టేషన్లు ఉన్నాయి అక్క. చిన్న ఎగ్జాంపుల్ అక్క, 400 kV సబ్స్టేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్మించాలంటే వాళ్ళకి 10 సంవత్సరాల కాలం పట్టిందక్క. మనము మా కేసీఆర్ గారు, మా యొక్క హరీష్ అన్న నీటిపారుదల శాఖ మంత్రి ఆనాడు పనిచేసినాక 14 400 kV సబ్స్టేషన్లు నిర్మించినామక్క. కేవలం 2 సంవత్సరాల కాలంలోనే మనం పూర్తి చేసుకున్నామక్క. చివరి ఆయకట్టు వారికి నీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు. అంటే నీళ్ళు ఇచ్చిన కేసీఆర్కు కమిషన్ విచారణలా, రైతు బంధు ఇచ్చిన దేవుడు మా కేసీఆర్కు కాళేశ్వరం విచారణలా, లేక కనీసం మా యొక్క ఒక్క నిమిషం అన్న, కేవలం రైతులను ఆదుకునే దుస్థితి యొక్క కాంగ్రెస్ పార్టీకి లేదు. వాళ్ళు బోనస్ ఇస్తా అన్నారు, బోనస్ దిక్కు లేదు. వాళ్ళు రైతు బంధు డబ్బులు పెంచిస్తా అన్నారు, దానికి దిక్కు లేదు. పండించిన పంటకు బోనస్ కొంటా అన్నారు, దానికి దిక్కు లేదు. ఇప్పుడు ఎందుకు కూలినాయి 2 పిల్లర్స్, దాని గురించే కదా ఇప్పుడు 1,00,000 కోట్లు పెట్టినరు, పిల్లర్స్ కూలినాయి ఎందుకు అని అడుగుతున్నారు. దానికోసమే విచారణ. అది చెప్పకుండా వేరే అన్ని చెప్తే ఎట్లా? ఎస్ అక్క, మీరు అడిగిన ప్రశ్నలే సమాధానం ఉన్నది. 1,00,000 కోట్లు కేవలం ఆ 2 పిల్లర్లకు కాలేదక్క. మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది ఒక చిన్న కాంపోనెంట్ అక్క. ఆ కాంపోనెంట్లో 8 బ్లాక్స్ ఉంటాయి అక్క. ఆ 8 బ్లాక్స్ లో ఒక్క బ్లాక్ లో మాత్రమే 2 పిల్లర్లు పర్యవేక్షణ. అదే ఎట్లా ఎందుకు వచ్చిందంటే దానికంటే బిఫోర్ సీజన్ లో హెవీ ఫ్లడ్స్ వచ్చినాయి అక్క. గతంలో 25 సంవత్సరాల కంటే కింద ఎన్నడూ రానంత ఫ్లడ్ గోదావరి ప్రాజెక్ట్ లో ఫ్లడ్స్ రావడం వల్ల గోదావరిలో ఉష్కుంటది, ఉష్కలా జారిపోతది కాబట్టి అది కుంగినాయి. అదంతా తెలిసి కూడా కట్టినరు అనేది అభియోగం అక్క. కట్టడానికి అనుమతులు ఇచ్చింది CWC. లేజర్ యొక్క ట్రీట్మెంట్ జరిగిన తర్వాతనే. ఒక్క నిమిషమే అక్క, చిన్న ప్రాజెక్ట్ అక్క. హెవీ ఫ్లడ్స్ వచ్చినప్పుడు 2 పిల్లర్లకే అయింది, మరి మిగతా పిల్లలకి ఎందుకు కాలేదు అక్క? సుందలకి ఎందుకు కాలే, అన్నారంకి ఎందుకు కాలే? వాళ్ళు మేడిగడ్డ ప్రాజెక్టు మా ప్రభుత్వం రాకడం ముందు కట్టిరక్క. ఏది మిడ్ మానేరు ప్రాజెక్ట్